సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పంచమంలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు రవి యోగిస్తూ ఉన్నారు, సప్తమ స్థానమందు గురువు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి కొంత దోషభూయిష్టమైనటువంటిది అయినప్పటికీ కూడాను మిగతా గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల ఈ వారం కొంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి షష్ఠైరవౌ సుసౌఖ్యాదిని అన్నారు. ఇక్కడ 6వ స్థానమందు రవి, సప్తమ మందు గురుడు ఉండడం వల్ల సౌఖ్యవంతమైనటువంటి రోజులు వస్తాయి. అనగా ఏదైనా సరే కొంత లగ్జరియస్ గానే ఉంటుంది. ఏదైనా మీరు వాహనాన్ని కొనుగోలు చేయడమో, లేదా ఇంటిని కొనుగోలు చేయడమో, లేదా భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కొంత మనకి సానుకూలంగా మారుతూ ఉండడమో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎదుగుదల ఉంటుంది. ఇప్పటివరకు ఉద్యోగంలో కొంత శారీరక శ్రమ ఉన్నా, కొంత కష్టం ఉన్నా, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సైతం వాటిని దాటగలుగుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రత్యేకించి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కదలిక ఏర్పడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు యోగిస్తాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి గొడవలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా భాగస్వామ్యం అనేటువంటిది ఎక్కడ కనబడ్డా కొంత సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే గతంలో ఏదైతే చేసి మనం వదిలిపెట్టేసినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా నిదానంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఈ గ్రహస్థితి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును కల్పిస్తోంది. అనగా గతంలో ఏదైనా ఒక వస్తువు, ఒక ప్రాపర్టీ కొందాం అనుకున్నారు, అది మీకు నిర్దేశించుకున్నటువంటి స్థాయి ప్రమాణం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా ఉంది. ఇప్పుడు ఆ డబ్బు తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. మీరు కొనవలసినటువంటి దాని రేటు తగ్గుతుంది. మీకు అందుబాటులోకి వచ్చి దాన్ని మీరు కొనగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు. ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కేవలం కుటుంబ సభ్యులతోనే గడుపుతారు. వారితో మాట్లాడతారు, వాళ్ళ యొక్క మంచి చెడ్లను విచారణ చేస్తారు. అలాగే ప్రత్యేకించి కొన్ని కొత్త అలవాట్లు కూడా వస్తాయి. ఎప్పుడూ లేనటువంటివి కొత్త అలవాట్లు చేసుకుంటారు. జీవితంలో కొన్ని మార్పుల్ని తీసుకొస్తారు. అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి మోటివేషన్ ఒకటి పెట్టుకుంటారు. అంటే గతంలో లేనటువంటిది ఇప్పుడు ఉండేటువంటి జీవన సరళి ఏంటి అంటే ఓ మోటివేషన్. పలానా వాడికన్నా మనం బాగున్నాం కదా, లేదా పలానా వాళ్ళు ఇలా చేశారు, మనం ఇంకా ఇలా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి విధానంగా కొంత మోటివేషన్ కూడా తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. పాజిటివిటీ ఒకటి వస్తుంది. మరీ ముఖ్యంగా మనకున్నవే కష్టాలు, మనకున్నవే బాధలు అనుకునేటువంటి సందర్భంలో వాళ్ళతో పోల్చుకుంటే మనం బాగానే ఉన్నాం అనేటువంటి రీతిలో గ్రహస్థితి కొంత రియలైజేషన్ కూడా ఇస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు ఏమీ లేవు. అయితే బాగున్న ఈ పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అష్టమ కుజుని దోషాన్ని, అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికై ప్రతి శనివారం నాడు శివుడికి రుద్రాభిషేకం, ప్రత్యేకించి మన్యు సూక్తంతో అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి.